ఈరోజు నేను చేయబోయే వంట లెమన్ పూరి అండి. ఇది చాలా బాగుంటుంది, రోజు చేసుకునే పూరియే, కాకపోతే చిన్న ట్విస్ట్తో ఇది చాలా రుచికరంగా ఉంటుంది. హ్యాపీగా మీరు మీ ఇంట్లో చేసుకొని చూడొచ్చు. చాలా అంటే లెమన్ సిట్రస్ కాబట్టి చూడొచ్చు. పిల్లలు షుగర్ సిరప్ అట్లా కొంచెం వెరైటీగా ఎప్పుడైనా ఈవినింగ్ స్నాక్ లాగా మీరు చేసి పెట్టచ్చు పిల్లలకి. చాలా బాగుంటుందండి. ఇది సింపుల్ ఇంగ్రీడియంట్స్తో మైదాతో చేసుకోవచ్చు, గోధుమ పిండితో చేసుకోవచ్చు. హెల్తీగా కావాలంటే గోధుమ పిండితో చేసుకోండి, లేదు అంటే ఎప్పుడైనా పర్వాలేదు అంటే మైదా పిండితో కూడా చేసుకోవచ్చు. మైదా పిండి, కొంచెం గీ, కొంచెం సాల్ట్ వేసుకొని మనం పూరీలాగా పిండిలాగా చేసుకొని తర్వాత కొంచెం షుగర్ సిరప్, కొంచెం లెమన్ జ్యూస్తో మనం ఇది చాలా వెరైటీగా మనం చేసుకుంటామండి. చాలా బాగుంటుంది. ప్రతి ఒక్కరూ జనరల్గా చేసుకునే పూరియే కదా అని మటుకు తీసేయద్దు. ఇది చాలా బాగుంటుందండి, టేస్టీగా ఉంటుంది. ప్రతి ఒక్కరూ ట్రై చేసి చూడాల్సిన ఒక మంచి రెసిపీ అండి. ఇప్పుడు మనం లెమన్ పూరీకి చేసుకునే పదార్థాలు గోధుమ పిండి లేదా మైదా, ఉప్పు, కొంచెం షుగర్, కొంచెం నిమ్మరసం కావాలి. లెమన్ పూరి చేసే విధానం ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మనం పూరి చేసుకున్నాము. పూరి చేసుకున్నాక మనం ఆయిల్లో వేస్తున్నామండి. ఇప్పుడు మనం షుగర్ సిరప్ తయారు చేసుకుందామండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందాం. కొంచెం వాటర్ వేసాను. వాటర్లో కొంచెం షుగర్ వేసుకుంటున్నాం. షుగర్ వేసుకున్నాక మనం షుగర్ సిరప్ తయారవుతుందండి. షుగర్ సిరప్ ఆపేసుకుందాం. ఈ షుగర్ సిరప్లో కొంచెం లెమన్ వేసుకుంటున్నాం అండ్ మనం ఇది బాగా మిక్స్ చేసుకుంటున్నాం. ఇప్పుడు మనం పూరి రెడీగా ఉందండి. షుగర్ సిరప్ ప్లస్ లెమన్ కలుపుకొని మనం ఈ సిరప్ కూడా రెడీగా ఉంది. మనం పైన ఇట్లా స్ప్రింకిల్ చేసుకుంటూ దాన్ని ఇలా స్ప్రింకిల్ చేసుకోవాలి. అప్పుడు ఆ వేడి మీద మొత్తం పడుతుందండి. మన నోరూరించే లెమన్ పూరి రెడీ అయిందండి. జస్ట్ మనం షుగర్ సిరప్ విత్ లెమన్ మనం అప్లై చేసుకున్నాము. జస్ట్ ఎంత టేస్టీగా ఉంటుందంటే అంత టేస్టీగా ఉంటుందండి. ప్రతి ఒక్కరూ ట్రై చేసుకొని నాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా పెట్టండి. ఇప్పుడు లెమన్ పూరి ఎలా చేసుకోవాలో తెలుసుకున్నాం కదండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఒక కొత్త రెసిపీతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండి.